సీత సీత అమ్మ సీత 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 అమ్మమ్మ గారు ఏంటి సీత మళ్ళీ పీడకలా? అవును రఘు, అమ్మమ్మ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడికి శ్వాస ఆడటం లేదు. ఎందుకు సీత నీకు ఇలాంటి కలలు వస్తున్నాయి? కారణం లేకుండా రావు రఘు. నువ్వు నాన్నమ్మ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు సీత. ఇది ఆలోచించడం వల్ల వచ్చిన కల కాదు రఘు. నేను వెంటనే అమ్మమ్మ గారిని చూడాలి. ఇంత అర్ధరాత్రా? టైం చూడొద్దు రఘు, ముందు పద వెళ్దాం ప్లీజ్. నాకెందుకు అనుమానంగా ఉంది. నా మనసు శంకిస్తుంది. చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ప్లీజ్ రఘు, తొందరగా వెళదాం పద. రా. సరే. సీత 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 మంగ సీత మంగ సీత మంగ సీత 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 మంగ ఏమైంది మంగ? మంగ లక్ష్మి సాకేత్ రై త్వరగా రండి రా. మంగ 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 ఏమైంది అత్తగారు? గ్రాని 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 మంగ మంగ మాట్లాడు మంగ 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 మంగ. అత్తయ్య సకెట్ డాక్టర్ గారికి ఫోన్ చేయరా. ఇంత రాత్రి? రాత్రి అంట రాత్రి చెయ్యి. అత్తయ్య గారు మంగ అత్తయ్య గారు మంగ అత్తయ్య గారు మంగ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఎందుకు చేశానంటే అమ్మమ్మ భయపడకు, ఆమెకున్న పాజిటివ్ శక్తి నిర్వీర్యమవుతుంది. నేనిచ్చిన ఫోటో, నువ్వు పఠించిన మంత్రము పనిచేస్తుంది. ఆరా నా శక్తి విచిత్రము. ఆవిడకేమీ కాదు. తన స్వశక్తి నశించి నీ మీద ఆధారపడే సమయం దగ్గర పడింది. ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు వచ్చారేమో, మనం కూడా నటించొచ్చు. మళ్ళీ ఎందుకు వచ్చారు? వంక వెతుక్కొని వచ్చారా? నువ్వు షాపింగ్కి ఆఫీస్ డబ్బు వాడొచ్చు, కానీ నువ్వు చేసిన నష్టాన్ని కంపెనీ బాండ్స్ పెట్టి తీరుద్దామని వదినంటే కుదరదు అంటావా? ఊరికే అప్పుడు అలా అంటూ గతం తవ్వి నన్ను దెప్పనవసరం లేదు. నేను అసమర్థురాలనేగా మీ వదిన గారికి పదవి అప్పగించారు. వారి సొంత తెలివితేటలతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. అయినా అలా కుదరదు అంది నేనొక్కదాన్నే కాదుగా. సాకేత్, ఎందుకురా ఈ వాదన? సీత ఏదో ఒక సొల్యూషన్ చెప్తుంది కదా. అవునరా, మీరెందుకు పంచాయతీ పెట్టుకోవటం? అలా చెప్పండి. ఊరికే వంక దొరికింది కదా అని నా మీద విరుచుకుపట్టం కాదు. విరుచుకుపట్టం ఏమిటే? నీకు అలాగే ఉంటుంది మరి. తను ఖచ్చితంగా నా మాట నిలబెట్టి తీరుతుంది. నిలబెట్టినా పడుకోబెట్టినా మీరు వారిని నెత్తినెక్కించుకుంటారులేండి. కాని మాటని చేతగాని పనిని నేను అన్నను అంగీకరించను. సీత, వాళ్ళని సాయంత్రం రమ్మన్నావు. ఏం సమాధానం చెప్తావు? ఎలా సెటిల్ చేస్తావు? నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను రఘు. అమ్మమ్మ గారు అత్తయ్య గారు సహకరిస్తే మనం ఈ గండం నుంచి బయటపడిపోవచ్చు. మేం సహకరించాలా? ఏంటో చెప్పమ్మా సీత. నీ మాట మేం కాదంటావా?
ఏం చేయాలో చెప్పమ్మా. మన దగ్గర చాలా బంగారం ఉంది కదా అమ్మమ్మ గారు, అది బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుంటే ఆ ఆయిల్ డీలర్ల అకౌంట్ సెటిల్ చేయొచ్చు. నిజమే సీత, అవి బీరువాలో ఉండే కన్నా ఒక అవసరానికి ఉపయోగపడినవి అవుతాయి. మంచి ఆలోచన చేసావు సీత. ఏంటి మంచి ఆలోచన? తాకట్టులో పిఠాపురం వారి నగలు, లాస్ లో మంగా ఫార్మా అని హెడ్లైన్స్ గా పేపర్లలో టీవీలలో వేస్తారు. నువ్వు చెప్తే తప్ప ఎవరు రాయరు. సరే, అలాగే రాయిస్తా. కొత్తగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పీఠం అలంకరించారు, నగలు బ్యాంక్ లో కుదవ పెట్టారు అని. సరేనా? ఏంటమ్మా, ఏదో ఇబ్బంది నుంచి బయటపడే ఉపాయం చెబితే అలా అంటామే? మీకు ఉపాయం అనిపిస్తుందా? నాకు మాయ మంత్రం అనిపిస్తుంది. ఏంటి మాయా మంత్రమా? ఇందులో మాయా మంత్రమే ఉంది. నువ్వు తెచ్చిన కష్టమేగా స్వర్ణ. ఆ మాత్రం ఆలోచన దానికుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? నాకు ఆవిడ గార్లా ముఖార విందపు దీర్ఘాలు, గౌరవాలు ఇవ్వటం రాదు. ముక్కుసూటిగా వ్యవహరించటమే తెలుసు. అందుకే నేను చెడయ్యాను, వారు మంచిని మూట కట్టుకున్నారు. అందుకే వారు చెప్పిందేదో గొప్ప ఆలోచన అయినట్టు, అద్భుతమైన తెలివితేటలు అన్నట్టు మీరు బాజా భజంత్రీలు వాయిస్తున్నారు. నాకు మీలా మేళం వాయించటం రాదు. ఏంటే మేళం వాయించేది? నీ తెలివి తక్కువతనంతో ఇంత చేసి బయటపడే ఉపాయం వదిన చెప్తే తప్పైనట్టు వెక్కిరిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు చెప్పవే చూద్దాం. వారిని పొగడటం, చప్పట్లు కొట్టడం అలవాటైన తర్వాత నేనేం చెప్పినా తమరికి నచ్చదు. అందుకే నేనేం చెప్పదలుచుకోలేదు. లక్ష్మి, దాని మాటలకేం కానీ నువ్వు నగలు పట్టరాపో. పరువు పాతాళానికి పడిపోతుంది కాబట్టే అంటున్నా. ఇవాళ తాకట్టు పెడదాం అంటుంది, రేపు నగలు అమ్మేద్దాము అంటుంది. అయినా తన నగల్ని తనని ఏమైనా చేసుకోమనండి, మన నగలు ముట్టుకోవడానికి వీల్లేదు. తనకు బంగారం లేకపోవడం ఏంటి? మా అమ్మ నగలున్నాయి కదా. కట్టుబట్టలతో ఉత్త చేతులతో వెళ్తున్నాం. ఈ ఇంటికి సంబంధించి ఏదైనా మాది కాదు, స్వశక్తితో ఎదుగుతాం, ఎదిగి సంపాదించి చూపించి నీకన్నా పై స్థాయిలో నిలబడి మేము అనుకున్నది సాధించి చూపిస్తాం అన్న మాటలు మర్చిపోయారా?